యుగాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాలు, స్వాగతం. ఈ 1 జనవరి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రీస్తునందు మీరు మీ కుటుంబము ఆత్మీయముగా ఫలించి దీవించబడాలన్నది మా ప్రార్థన అండ్ మా యొక్క ఆకాంక్ష. లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు మీరు మీ బైబిల్లో గమనించండి. లూక్ చాప్టర్ 10 వర్సెస్ 1 through 6. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్ళుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం మగుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యమును మాకు మీరు బోధించి మేము జీవించే విధానమును మేము మీ కొరకు చేయాల్సిన కార్యములను మాకు నేర్పించి నడిపించమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లూకా సువార్త 10వ అధ్యాయం 1-6 వచనాల్లో ఉన్నటువంటి విషయములను చాలా క్లుప్తంగా మనం వింటాం. ప్రతిదీ దాంట్లో నేను చెప్పను, అవసరమైందే చెప్తాను. అంశం ఏంటంటే యేసు యొక్క సాక్షులు, విట్నెసెస్ ఆఫ్ జీసస్. కెప్టెన్ యాలన్ గార్డినర్ అనేటువంటి ఒక కెప్టెన్ అండ్ క్రైస్తవుడు. ఆయన సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ద్వీపములో ఇరుకునబడిపోయాడు. మరి అక్కడ ఆయనకి ఏమీ లేదు. ఆ సమయంలో ఆయన అక్కడ ఇరుకునబడి ఇబ్బందులు పాలవుతున్నప్పుడు బయట నుండి ఏవైనా నౌకలు అటువైపు వస్తే వాటి ద్వారా సహాయం లభిస్తుందేమో, తనను వారు దాంట్లో నుండి బయటికి తీస్తారేమో అని పడిగాపులు కాసేవాడు. సో ఆయన ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద కొండ చర్య ఉండేది. ఏం చేశాడు, ఆ కొండ చర్య మీదకి ఎక్కి పెద్ద పెద్ద అక్షరాలతో దూరంగా ఉన్నటువంటి నౌకలకి, ప్రజలకి, అటువైపు వచ్చే వారికి కనబడాలని ఇంగ్లీష్లో రాశాడు. డిలే నాట్, వీఆర్ స్టార్వింగ్. ఆలస్యము చేయకుడి, మేము ఆకలితో అలమటిస్తున్నాం. ఆలస్యము చేయకుడి, మేము ఆకలితో అలమటిస్తున్నాం. కానీ ఆయన మాటలు ఎవరో చూసి చదివి ఆ ప్రాంతానికి వచ్చేసరికి చాలా కాలం అయిపోయింది. ఈలోపు ఆయన ఆకలితో అలమటించి చిక్కి శల్యమై చనిపోయాడు. అక్కడికి వచ్చినప్పుడు కేవలం ఆయన ఎముకలు మాత్రం వారికి దొరికాయి. ఈ యొక్క సంఘటన చాలామంది ఆలోచించే విశ్వాసులను కలిచివేసింది. అండ్ ఇది రాసినటువంటి వ్యక్తి కూడా ఎట్లా రాశాడంటే, ఎప్పుడైతే సహాయము ఆలస్యం అవుతుందో అక్కడ ఎవరైతే సహాయం కొరకు పడిగాపులు కాస్తుంటారో వారు నశించిపోతారు. సో మన లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి వారిని మీరు తీసుకుంటే ఆత్మ సంబంధమైన ఆహారము కొరకు ఆకలితో అలమటించే వారు కోట్ల మంది ఉన్నారు. వారికి జీవాహారపు రొట్టె అందక వారు చచ్చిపోతున్నారు. అయితే దాన్ని అందించేటువంటి వారు అందించే స్థితిలో లేరు. అట్లాంటి సహాయం చేయాలన్న ఆలోచనతో లేరు కనుక వారు నశించిపోతున్నారు. మరి కోత విస్తారంగా ఉన్నప్పుడు పనివారు కొద్దిమందే ఉంటే ఆ పనిని ఎంత త్వరగా చేద్దామన్నా కూడా అది అవ్వదు. ఒకవేళ 100 మంది నీట సముద్రంలో మునిగిపోతుంటే బయటికి ఈది లాగేవారు కేవలం 10 ఉంటే అందరినీ బయటికి లాగి రక్షించలేం. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. సో ఈ లూకా 10వ అధ్యాయంలో యేసుప్రభు చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరుగా వారిని పంపాడు. 70 మంది ఇతరులు అంటే ఈ 12 మంది అపోస్తలు కాకుండా మరో 70 మంది ఆయన్ని వెంబడించారు, ఆయన బోధ విన్నారు, ఆయనకి దగ్గరయ్యారు, వారు ఏర్పాటు చేయబడ్డారు. వారు మరి ప్రభు కొరకు సేవ చేయడానికి సమర్పించుకున్నారు. వారు ఆయన చేత శిష్యులుగా తర్ఫీదును పొందారు. అండ్ ఆయనే వారిని నియమించాడు. హీ అపాయింటెడ్. ఆయన వారిని ఎంచుకున్నాడు. ఆయన వారు ఆ పనికి నియమించి వారిని పంపించాడు.
సో వారు యేసుప్రభు వెళ్ళేటువంటి ప్రతి ఊరికి ప్రతి చోటికి ఆయన కన్నా ముందు పోవడానికి ఇద్దరిద్దరిగా వారిని పంపించాడు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసు తన పని కొరకు ఎప్పుడు ప్రజలను లేక పరిచారకులను తన వారిలో నుండి, తన సొంతమైనటువంటి వారి నుండి నియమిస్తూ ఉంటాడు. ఆ నియమించబడినటువంటి వారిలో నీవు నియమించబడి ఉంటే నీకు తెలుసా? అండ్ ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ సేవకుడు లేక ఆ యొక్క శిష్యురాలు క్రీస్తు ప్రభు చేత నియమించబడినటువంటి వారైతే తప్పక వారు ఆ పని చేయాలి. ఇక్కడ ఒక వివాదం ఉంది. కొన్ని వర్షన్స్లో 70 మంది అని, కొన్నింటిలో అనువాదాల్లో 72 అని ఉంది. మరి దానికి కూడా 2 బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకటేమో యూదులు ఏమని నమ్ముతారంటే, ఆదికాండం 10వ అధ్యాయంలో హెబ్రీ బైబిల్ ప్రకారము 70 దేశముల పేర్లు ఉన్నాయి. సో ఇక్కడ 70 మందిని ఆయన పంపాడంటే సువార్త అనేది కేవలం యూదులకు మాత్రమే పరిమితమై లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సువార్త అందాలి. అది ఒక ఇది. కాకపోతే అదే హీబ్రూ బైబిల్ని గ్రీక్ సెప్టువజింట్లోనికి వారు అనువదించినప్పుడు దాంట్లో హీబ్రూ నుండి తీసుకోబడిన పేర్లు 72 వచ్చాయి. సో అందుకని కొన్నిట్లో 70, కొన్నిట్లో 72. కానీ మనకి తెలుగులో 70 అని ఉంది. మనం అట్లాగే తీసుకున్నా కూడా ఇద్దరిద్దరిని పంపించాడు. ఎందుకు ఇద్దరిద్దరు? ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిలోనికి నేను వెళ్ళట్లేదు. కాకపోతే ఇద్దరు ఎందుకు వెళ్ళాలి అంటే, పాత నిబంధన ప్రకారం ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. సో ఎవరైనా యేసుప్రభు యొక్క ఈ సువార్తను అంగీకరిస్తే వీరిద్దరు దానికి సాక్షులుగా ఉంటారు. ఎవరైనా యేసుప్రభు యొక్క ఈ సువార్తను తృణీకరిస్తే వీరిద్దరు దానికి సాక్షులుగా ఉంటారు. అది నిర్ధారణ జరుగుతుంది. అందుకని రెండో కారణం, బహుశా ఒకడు బలహీనమైతే ఇంకొకడు బలపరచడానికి, ఒకడు దారి తప్పితే ఇంకొకడు దారిలో పెట్టడానికి, ఒకడు మరి కొంత కుంటుపడిపోతే ఇంకొకడు ప్రోత్సహించడానికి, అండ్ ఇద్దరు చేదోడు వాదోడుగా పని చేసుకోవడానికి, ఇద్దరికి ఒకరికి ఒకరు అవసరంగా ఉంటారని బహుశా ప్రభు పంపించుంటాడు. అపోస్తలుల కార్యముల్లో కూడా మనం చూస్తాం ఇద్దరిద్దరిని, పీటర్ అండ్ జాన్, పేతురు యోహాను, పాల్ అండ్ బర్నబాస్, పౌలు బర్నబాలు. సో జంట ఇద్దరుగా ఆయన అట్లా పంపించి సేవ చేయించాడు. ఇక్కడ అట్లా వారిని ఎందుకు పంపించాడంటే, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. సో కోత విస్తారంగా ఉంది అని ఒక సత్యం చెప్పాడు, పనివారి కొంతమందే అని చెప్పాడు. కోత యజమానిని తన కోతకు పనివారిని వేడుకోండి. సో మీరు కోత యజమాని పరిశుద్ధాత్మను వేడుకోండి అని చెప్పాడు, మీరు కూడా వెళ్ళమన్నాడు. సో మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, ఇతరుల రక్షణ కొరకు దేవుడు తన సేవకులను, సువార్థికులను, మరి సంఘ కాపరులను, మిషనరీలను పంపాలని. కానీ మనం ప్రార్థన చేసి ఊరుకుంటే సరిపోదు. మనం కూడా మన ప్రాంతంలో మన చుట్టూ ఉన్నటువంటి వారికి అదే సువార్త సాక్ష్య సేవ అందిస్తూ ఉండాలి. సో ఇక్కడ కోత విస్తారం, జనాభా పెరిగిపోతున్న కొలది కోత అనేది విస్తరించిపోతూనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ క్రీస్తులో లేరు. వీళ్ళందరూ నిత్య జీవార్థమై ఇంకా ముద్రింపబడిన వారు కారు. వీరందరూ నాశనపు మార్గంలోనే ఉన్నారు. వీరందరూ దేవుడి సంబంధులు కాలేదు. సో అలాంటి వారి పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటంటే అర్జెన్సీ, అంటే వీలైనంత త్వరగా వీరికి సువార్త అందచేయాలి. అండ్ ఇంపార్టెన్స్, ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ప్రయారిటీ. ప్రాణం పోయే వ్యక్తికి వైద్యుడు మొదట వైద్యం చేస్తాడు. ఉట్టి దెబ్బ తగిలింది, ఏం ప్రాణానికి ప్రమాదం లేదు అన్నవాడిని కూర్చోబెడతాడు. సో అదే ప్రకారము ఈ కోత విస్తారము, నశించిపోయేటువంటి వారు విస్తారం కనుక వీరి విషయంలో మనము ఎక్కువ ఆలోచన చెయ్యాలి. అది మనము చేస్తున్నామా? చాలామంది క్రైస్తవ పరిచర్యలు చేస్తున్నారు, కానీ పరిచర్యల్లో వారు పేరు, ప్రతిష్ట, పదవి, పైసా సంపాదించుకోవడానికి అవసరమైన ఆ పరిచర్యలే చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్స్ మీదే వారి చుట్టూ అనేకులు నశించిపోతున్నారు. వారి దగ్గరికి వెళ్ళరు, వారికి యేసును గురించి చెప్పరు, వారికి సువార్త ప్రకటించరు, వారికి వారి పాపస్థితి ఎత్తి చూపించరు. అలాంటి వారందరూ రేపు దేవుడి ముందు నిలబడినప్పుడు వారి పరిస్థితి ఏమవుతుంది? లియోనార్డ్ కేసర్ అనేటువంటి ఒక మార్టిన్ లూథర్ యొక్క స్నేహితుడు, లూథర్ దగ్గర శిష్యరికమును నేర్చుకున్నటువంటి వ్యక్తి. అతడి భక్తిని బట్టి, అతడు క్రీస్తునందు చూపించినటువంటి సమర్పణ భావమును బట్టి అతడు మరి క్రైస్తవ విరోధుల చేత ఖండించబడ్డాడు. ఆయన్ని అరెస్ట్ చేశారు.
ఆయన్ని మరణశిక్షకు అప్పగిస్తున్నారు. ఆయన తల గొరిగేశారు. ఆయనకి ఒక నల్లటి చిన్న వస్త్రాన్ని తొడిగారు, గుర్రం ఎక్కిచ్చారు. ఇక ఆయన్ని మరణశిక్షకు తీసుకెళ్ళేటువంటి ఆ యొక్క దండకులు అంటే ఎగ్జిక్యూషనర్స్ ఆయన్ని శపిస్తున్నారు, ఆయన్ని దూషిస్తున్నారు. ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేయడానికి వాళ్ళు కొన్ని తాళ్ళు తెచ్చారు. ఆ తాళ్ళు ముళ్ళు పడిపోయాయి, పీటముడి. వాటిని తీయడానికి వాళ్ళకి విసుకొస్తుంటే ఈయన చెప్పాడు, గుర్రం మీద ఉన్నటువంటి ఈ యొక్క లియోనార్డ్ కైసర్ ఏమన్నాడంటే, ప్రియ స్నేహితులారా, మీరు ఆ తాళ్లను విప్పదీసి నన్ను కట్టాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో యేసుక్రీస్తు చేత కట్టివేయబడే ఉన్నాను. నేనేం విడిపించుకొని పారిపోను. అంటే క్రీస్తు యొక్క పనికి నేను అట్లా కట్టబడి ఉన్నాను కనుక నేనేం మిమ్మల్ని తప్పించుకొని పారిపోను. సో ఆయన తీసుకుని వచ్చారు, నిలబెట్టారు. ఆయన చుట్టూ ఆయన చావును చూడడానికి వచ్చినటువంటి జనాన్ని చూసినప్పుడు పైకి తలెత్తి అన్నాడు, ఇదిగో కోత, ఓ ప్రభువా నీ యొక్క పనివారిని పంపుము. సో ఆ కోతకు పనివారిని పంపుము అని ఆయన అడిగి, తర్వాత యేసు నన్ను రక్షించు అని ఆయన ప్రాణాలు విడిచేశాడు. సో దీని గురించి లూథర్కి వర్తమానం వచ్చినప్పుడు లూథర్ వెంటనే చాలా ఉక్రోషంతో అన్నాడు, నేను కేవలం మాటల బోధకుణ్ణి, వర్డీ ప్రీచర్, అంటే నేను కేవలం మాటల బోధకుణ్ణి, ఆ భక్తుడు చేష్టల భక్తుడు అన్నాడు. అంటే ఆయన మాటలు చెప్పడం కదా, ఆయన జీవితమును దేవుడి కోసం పనంగా పెట్టేసి మరీ చూపించాడు. నేను కేవలం మాటల బోధకుడిని అన్నాడు. సో మనలో చాలామంది, నేను అది చదివినప్పుడు నాకు అనిపించింది, మనలో చాలామంది మాటల క్రైస్తవులే, మాటల ప్రసంగికులే, మాటల పాటగాళ్ళే, మాటల మరి ఇతరత్ర చేసేటువంటి వారే. పనివారు కొంతమంది. సో దేవుడి పనికి ఎప్పుడు కూడా పనివారు కొంతగానే ఉంటారు. మీరు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ చూడండి, నిజమైన, నమ్మకమైన, నిష్ట కలిగిన, నిత్యము దేవుడి కొరకు పనిచేసేటువంటి పనివారు ఎప్పుడు తక్కువే. కనబడడానికి చాలామంది కనపడవచ్చు, కానీ చేసేటువంటి వారు చాలా తక్కువ. ఎందుకంటే అలాంటి దృష్టికోణం, అలాంటి దీక్ష వారిలో లేవు. సో వీరిని ప్రార్థన చేయమన్నాడు, వీరిని వెళ్ళమని చెప్పాడు. అండ్ వీరు ఆ ప్రకారము దేవుడి కొరకు సమర్పించుకొని వెళ్తున్నప్పుడు వారికి ఎదురయ్యేటువంటి ప్రమాదం గురించి కూడా ఆయన చెప్పాడు. ముందే వారించాడు, మీకు నేను మిమ్మల్ని సుఖప్రదమైనటువంటి లేకపోతే సౌకర్యవంతమైనటువంటి సేవలోకి పంపట్లేదు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. సో తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలు పోతున్నాయంటే అది అంతా చూడ్డానికే వికారంగా ఉండే విషయం కదా, ఎవరికైనా భయం కల్పించే విషయమే కదా. కానీ మీరు సంచిని, జాలెను, చెప్పులను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏ ఇంటైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానముగాక అని మొదట చెప్పుడి అని ప్రభు అయిన యేసు ఇక్కడ కంటిన్యూ చేశాడు. ఆ వివరాలన్నీ నేను ఈ మెసేజ్లో చెప్పబోవట్లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే, యేసుకు సాక్షులుగా ఉండుటకు ఈ 70 మంది నియమించబడ్డారు. వారిని కోత విస్తారంగా ఉంది చూడండి, పనివారు కొంతమందిగా ఉన్నారు గ్రహించండి, కనుక ప్రార్థించండి, అండ్ మీరు వెళ్ళి పరిచయం చేయమన్నాడు. అండ్ మీ పరిచర్య పలానా రీతిలో ఉంటుంది కనుక మీరు దానికి సిద్ధపడే పొమ్మన్నాడు. సో తోడేళ్ళు ఒకవేళ మిమ్మల్ని పట్టుకుని చీల్చినా మీరు సిద్ధంగా ఉండండి. తోడేళ్ళు మిమ్మల్ని రక్కేసినా, గాయాలైనా మీరు సిద్ధంగా ఉండండి. కానీ తోడేళ్ళు ఉన్నాయి, తోడేళ్ళ మధ్యక మేము గొర్రె పిల్లలము, మేము ఎక్కడ పోతాం అని వెనకంజ వేయొద్దు. అంటే వీళ్ళు వేయలేదు, వీరు 70 మంది పోయారు. 70 మంది పోయారు. తర్వాత 2000 సంవత్సరాలుగా ఇంకా అనేకులు పోతూనే ఉన్నారు. అట్లా పోయినటువంటి ఒక వ్యక్తి మన దేశానికి వచ్చిన హావర్డ్ వాల్టర్. 1905 సంవత్సరంలో హావర్డ్ వాల్టర్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. ఒక మరి చక్కని అందమైన యువకుడు ఆయన చిరునవ్వు చాలామందికి ఇష్టంగా ఉండేది కనుక ఆయనతో ఉండేవారు. ఆయనకున్నటువంటి చాలా అంటే పదునైనటువంటి బ్రెయిన్, మేధస్సును బట్టి చాలామంది ఆయన దగ్గరికి సలహాల కోసం వచ్చేవారు. అండ్ ఆయన క్రీస్తు కొరకు అంత చిన్న వయసులో ఎంత ప్రతిష్ఠించుకున్నాడంటే, అతడు మాకు దీవెన అని చాలామంది అతడి దగ్గరికి వచ్చేవారు. సో అతడు కాలేజ్ అయిన తర్వాత సెమినరీకి వెళ్ళాడు. సెమినరీ తర్ఫీదు పొందిన తర్వాత విదేశాల్లో దేవుడి సేవ చేయాలని భారతదేశాన్ని ఎంచుకున్నాడు. అప్పుడు భారత్, పాకిస్తాన్లు ఒకటిగానే ఉన్నాయి, విభజన జరగలేదు. సో పాకిస్తాన్ లాహోర్లో ఉన్నటువంటి పంజాబ్ని అతడు ఎంపిక చేసుకొని అక్కడికి వచ్చాడు. అప్పుడు అది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ సెంటర్, మంచి విద్యా కేంద్రం అన్నమాట. అక్కడికి వచ్చి అక్కడ అతడు సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నప్పుడు 1919 సంవత్సరంలో భారతదేశం అంతా కూడా, భూభాగం అంతా కూడా ఒక ఇన్ఫ్లుయెన్జా అనేటువంటి వ్యాధి సోకింది. ఇతడికి కూడా సోకింది. సో ఆ సమయంలో తన తల్లికి ఒక క్రిస్మస్ సమయంలో ఒక కావ్యం రాశాడు.
ఆ కావ్యమును తల్లికి పంపిస్తే తల్లి దాన్ని తీసుకొని ఆమె ఒక పత్రిక వారికి పంపింది. అది చివరిలో ఒక ఆయన జోసెఫ్ యేట్స్ పీక్ అనే వ్యక్తి దాన్ని పాటగా కూడా సంగీతాన్ని కూర్చి దాన్ని ఆయన క్రైస్తవులు పాడుకోవడానికి ఇచ్చాడు. సో ఈ యవనస్తుడైనటువంటి హావర్డ్ అనే ఆ వ్యక్తి వాల్టర్ ఇండియాలోనే చనిపోయాడు. కానీ ఇంకా ఇండియాలో ఆ ప్రాంతానికి వెళ్తే, అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, అక్కడికి వెళ్తే ఆయన యొక్క ప్రభావం ఏంటో మనకి అర్థమవుతుంది. ఆయన ఏమని రాశాడు దాంట్లో, నేను నిజమైన వ్యక్తిగా ఉంటాను ఎందుకంటే నన్ను నమ్మేవారు అనేకులు ఉన్నారు. నేను పవిత్రంగా ఉంటాను ఎందుకంటే దానికోసము అవసరంలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. నేను బలంగా ఉంటాను ఎందుకంటే నేను క్రీస్తు కొరకు చాలా కష్టపడాలి. నేను ధైర్యంగా ఉంటాను ఎందుకంటే నేను ఎక్కువ సాహసము చెయ్యాలి. నేను శత్రువులకేంటి, స్నేహితులుగా లేని వారికేంటి, అందరికీ స్నేహితుడిగా ఉంటాను. నేను నాకు వచ్చే ఈవులను మరిచి నేను అందరికీ ఇస్తూ ఉంటాను. నా బలహీనత ఏంటో నాకు తెలుసు కనుక నేను తగ్గింపుతో ఉంటాను. నేను పైకి తలెత్తి చూస్తాను. నేను చిరునవ్వుతో ఉంటాను, ప్రేమతో ఉంటాను, ఇతరులను పైకెత్తేవాడిగా ఉంటాను. అది ఆయన రాసిన కావ్యం. చనిపోయాడు ఆయన యవన కాలంలో. సో అట్లా దేవుడి కోసం బ్రతికినటువంటి వారు అండ్ దేవుడి కోసం బ్రతకనటువంటి వారు, దేవుడి పిలుపుకు లొంగేవారు, లొంగని వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అండ్ ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ లోకంలో యేసు సాక్షులు లేరు, యేసుకు పనివారు లేరు. మరి నీవు యేసు సాక్షివా, యేసు పనివాడవా, పనికత్తెవా? ఒకసారి ఆలోచించు. దేవుడు నాకు మరి రోగాన్ని స్వస్థపరిచాడు అని సాక్ష్యం ఇచ్చేవారు, దేవుడు నాకు చదువులో పరీక్షల్లో పాస్ చేశాడని సాక్ష్యం ఇచ్చేవారు, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు అనేవారు, దేవుడు నాకు మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడు, దేవుడు నాకు మంచి బిల్డింగ్ ఇచ్చాడు, దేవుడు నాకు వీసా ఇచ్చాడు, దేవుడు నాకు ఇది చేశాడు, అది చేశాడు. ఆ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. అవి మంచివే, అవి దేవుడికి స్తోత్రాలు తెచ్చే సాక్ష్యాలే. కానీ నేను దేవుడి కోసం ఇది చేస్తున్నాను, ఎవడు పోని ప్రాంతానికి నేను దేవుడి కోసం పోతున్నాను, నేను దేవుడి కోసం దూషణల పాలయ్యాను, నేను దేవుడి కోసం జైలుకి వెళ్ళాను, నేను దేవుడి కోసం దెబ్బలు తిన్నాను, నేను దేవుడి కోసం నా ఆస్తి అమ్మేసి సేవకి ఇచ్చేసాను, నేను దేవుడి కోసం విదేశాల్లో మిషనరీగా మళ్ళీ ఎప్పుడు నా వారిని సొంత వారిని చూడకుండా పోతున్నాను అని చెప్పే సాక్ష్యాలు ఎక్కడున్నాయి? సో దాంట్లోనే మనకు అర్థం అవ్వట్ల, మనము మన వారి మధ్యలోనే మన గొప్పతనాన్ని పెంచేసుకుంటున్నాం. దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం చేశాడు, మీకెవరికి చేయలేదు అంటే నేను స్పెషల్ అన్నట్టు మనం చూపించుకుంటున్నాం. ఒకప్పటి క్రైస్తవ్యం ఇప్పటి క్రైస్తవ్యం బహుదారుణం. మీరే ఆలోచించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మన పాపములను, మన తప్పిదములను దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా ఎత్తి చూపించినప్పుడు వాటిని వెంటనే గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి శుద్ధి చేయబడితే క్షేమం. ఇంకా ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా రక్షించబడకపోతే, యేసు అనే రక్షకుడు మీ కొరకే మీ పాపమును భరించి సిలువలో ఆయన దేహమును చీల్చబట్టకిచ్చి, రక్తము చిందించబట్టకిచ్చి మీ కొరకు మీ మరణాన్ని చవిచూసి చనిపోయాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన యందు యథార్థ హృదయంతో విశ్వాసం ఉంచండి, పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఆశ్రయించి రక్షణ పొందండి. రక్షించబడిన వారు మీ గృహంలో, మీ ఇరుగు పొరుగు, మీ చుట్టూ ఉన్న లోకంలో మీరు దేవుడి సేవ చేయండి, యేసు సాక్షులు అవ్వండి. ప్రేమగల మా తండ్రి, మేము అనేక సార్లు నీకు ఈ విషయాల్లో లోబడలేదు, నమ్మకంగా లేము, మేము నీ వారముగా నిరూపించుకోలేదు. మమ్మల్ని క్షమించి, కనికరించి, కృప చూపించి నూతన సంవత్సరంలో లోకానికి సమయం తక్కువ, మీరు రాకడ సమయము చాలా తక్కువ గనుక, అనేకులకు ఇంకా మీరు తెలియదు గనుక, మేము మీ సాక్షులముగా, కోత విస్తారము గనుక, పనివారముగా, ప్రార్థించేవారముగా, వెళ్ళి ప్రకటించేవారముగా మమ్మల్ని చేయండి. పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఎలాంటి వారి మధ్యకు వెళ్ళినా మేము నమ్మకంగా నీతితో మీ పనిని నిష్ఠతో చేయుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేసి అట్లాంటి దీవెన వినుచున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, వాక్యం విని విధేయత ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.